హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. 100 సబ్స్క్రైబర్స్ అయినారు. చాలా ఓన్లీ 4 డేస్లో 100 సబ్స్క్రైబర్ అయినారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే మీకోసం తెలంగాణ స్టైల్ వడలు చేయబోతున్నాను. దానికోసం మినపప్పు ఒక 4 గంటలు నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా పిండి వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో మనం మొదటగా ఇవి పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా జీరా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఇవి అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఓన్లీ ఇది వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడైతే వేసుకున్నాం కదండి. వేసుకున్న ప్రతి ఒక్కదాన్ని బాగా కలుపుకుందామండి. ఇందులో మొత్తం నీట్గా. యాక్చువల్లీ మేము ఆనియన్ వేయట్లేదు. మీకు కావాలంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్ చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇష్టం ఉండదు ఆనియన్ యాడ్ చేసుకోవడం, అందుకే నేను ఆనియన్ యాడ్ చేయట్లేదు. చాలా బాగుంటుందండి. చూసారండి ఎంత బాగా కలుపుకున్నామో. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక పేపర్ తీసుకోవాలి. ఇలా పేపర్ తీసుకొని దీని మీద కొద్దిగా వాటర్ అద్దుకొని గ్యారెలు వేసుకోవడానికి. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకుందామండి. పొయ్యిపై ఆయిల్ అండి, ఇది మనం గ్యారెలు వేయించుకోవడానికి ఆయిల్ ఆల్రెడీ ఇది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వడలు వేసుకుందాం. ఇది వాటర్ అండి. వాటర్ వచ్చేసి గ్యారెలు చేసుకోవడానికి కొత్తుకోవడానికి చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలి ఏంటంటే. ఓకే అండి, ఇప్పుడు వడలు స్టార్ట్ చేస్తున్నాం. మనము ఆయిల్ ఆల్రెడీ కాగింది కదా. ఇప్పుడు పేపర్కి కొద్దిగా వాటర్ పెట్టేసుకున్న తర్వాత ఇది వడల పిండి అండి. ఇలా వడ పెట్టేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని దీనికి కొంచెం ఇట్లా హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో నుండి తీసేసుకోవాలి. ఇదండి, ఇలా రెడ్గా వచ్చినాక మనం ఇలా తీసేసుకోవాలి. ఫైనల్గా అయితే వడలు రెడీ అయ్యాయండి. దాంతోపాటు టమాటో చట్నీ పెట్టుకున్నాను నేనైతే. మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.